హాయ్, దిస్ ఈజ్ అను ఆయుర్వేద అండ్ మెంటల్ హెల్త్ ట్రైనర్. నేను కర్మని బాగా నమ్ముతాను అండి. అయితే క్లినికల్ జర్నీలో నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను చూసిన కొన్ని అనుభవాలు అండ్ దానితో పాటు దేవుడు అంటే భక్తి, గౌరవం, నమ్మకం చాలా ఉంది. అండ్ దానితో పాటు ఇంకొకటి ఏంటి అంటే సైన్స్ను కూడా బాగా నమ్ముతాను. అయితే ఈ కర్మ ప్రాసెస్లో నేను చూసిన కొన్ని రియాలిటీస్లో ఒక చిన్నది మీకు చెప్పుకోవాలని ఈరోజు అనుకుంటున్నాను. తెలిసిన షాప్స్ ఉండేవి మాకు. ఆ షాప్స్ వాళ్ళు ఏంటి అంటే పక్క షాప్లోకి వెళ్తున్నారని చెప్పేసి ఆ షాప్ పైన బాగా నెగిటివ్గా చెప్పేయడం, అక్కడికి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఆ షాప్లో ఉండే పర్సన్స్ గురించి చెడుగా మాట్లాడడం, నెగిటివ్గా క్రియేట్ చేస్తూ ఉండడం, వాళ్ళ క్యారెక్టర్స్ గురించి నెగిటివ్గా మాట్లాడడం, చివరికి అందులో ఉండే ఆ గ్రోసరీ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎప్పుడో ఓల్డ్ స్టాక్స్ అది ఇది అని చెప్తూ ఉండడం, చివరికి కొన్ని రోజుల పాటు వీళ్ళు ఎవరైనా వీళ్ళకి పక్కన ఉన్న వాళ్ళు అంటే ఆ షాప్కి వెళ్ళడానికి వెళ్ళే వాళ్ళు పక్కన ఒక పర్సన్స్ని కూడా పెట్టేసి ఆ షాప్కి వెళ్ళకూడదు సో అండ్ సో అని చెప్పి చాలా అంటే చాలా నెగిటివ్గా చెప్పేసేవాళ్ళు. అయితే ఎంత చెప్పినా కూడా నమ్మకం ఉన్న వాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు, నమ్మకం లేని వాళ్ళు కొంతమంది భయపడతారు కదా, నిజంగానే ఓల్డ్ స్టాక్ ఉందేమో అది ఇది అని చెప్పి అలానే భయపడిపోయి కొంతమంది వెళ్ళకుండా ఉన్నారు. వాళ్ళ బిజినెస్ అనేది లాస్లో ఏమీ లేదు, కస్టమర్స్ తగ్గారు అంతే కొంచెం. బట్ వాళ్ళ షాప్కి వచ్చే కస్టమర్స్కి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కానీ, వే ఆఫ్ టాకింగ్ కానీ, వాళ్ళు ఇచ్చే ఆ గ్రోసరీస్ కానీ అవన్నీ కూడా వాళ్ళని నమ్మిన కస్టమర్స్ ఇవేమి పట్టించుకోకుండా వెళ్ళి తీసుకుంటున్నారు. బట్ కాకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళని, వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆ షాప్కి వెళ్తుంటే ఇంకా ఇలా నెగిటివ్గా వాళ్ళ గురించి తప్పుగా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తూ చెప్పడం స్టార్ట్ చేశారు. అయితే వాళ్ళు ఏం చేయలేదు, ఒక్కటే చెప్పుకున్నారు వాళ్ళ ఆత్మకి, దేవుడా ఏదైనా తప్పు చేస్తే నేను క్షమించు, నేనైతే మంచిదే ఇస్తున్నాను. ఇలాగా అంటే ఆల్రెడీ వాళ్ళకు కూడా తెలిసింది ఇలా చెప్తున్నారు అని. కానీ వీళ్ళు ఏం చేశారు అంటే ఎదురుగా వెళ్ళి గొడవ పెట్టుకోలేదు, ఫైట్ చేయలేదు, ఎటువంటి కంప్లైంట్స్ పెట్టుకోలేదు. కొంచెం వాళ్ళల్లో వాళ్ళే బాధపడుతూ దేవుడి పైన భారం వేస్తూ వాళ్ళ పని వాళ్ళు సిన్సియర్గా పర్ఫెక్ట్గా చేసుకుంటూనే వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఇలాగా ఒక 2-3 ఇయర్స్ పాటు జరిగిపోతూ ఉందండి. చివరికి ఒకరోజు అనుకోకుండా ఎటువంటి అక్కడ సిలిండర్స్ లేవు, షాప్లో ఎటువంటివి లేదు, ఏమైందో తెలియదు, ఉన్నపాటిగా ఒక్కసారిగా చెప్తూ ఇలాగా గ్రోసరీస్ అన్నీ ఉంటాయి కదండి. సో ఈ గ్రోసరీ స్టాండ్స్ అనేవి ఉంటాయి వాళ్ళకి. సో ఆ స్టాండ్స్ అన్నీ కూడా ఆ పర్సన్ అక్కడ సంథింగ్ ఏదో ఒకటి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆ స్టాండ్స్ మొత్తం కూడా మీద పడిపోయి ఆ పర్సన్ మీద మినిమం ఒక 200-250 kgs వెయిట్ అనేది ఆ పర్సన్ పైన పడిపోయి మినిమం ½ an hour దాకా ఎవరు చూడలేదు. అండ్ అతను ఇంకంతే పడిపోయి చివరికి కొంచెం కొస ఊపిరితోటి మాత్రమే ఉన్నారు. చివరికి అతనికి వీళ్ళు ఈ ½ an hourలోనే అతనికి చాలా ప్రాబ్లమ్స్ అనేది వచ్చింది. ఏంటి, బ్రీతింగ్ ఇష్యూ వచ్చేసింది. అండ్ ½ an hour తర్వాత ఎవరో ఇంకా అనదర్ పర్సన్ వచ్చి ఈ గ్రోసరీస్ కానీ చూసినప్పుడు, హాయ్ దిస్ ఈజ్ అను ఆయుర్వేద అండ్ మెంటల్ హెల్త్ ట్రైనర్ అంటారు కదా, చిన్నగా సౌండ్స్ రావడం అలా అనేది స్టార్ట్ అయ్యి ఉంది. ఆ సౌండ్స్ వినపడుతుంటే సరే ఏంటి అని చెప్పి అతను ఇంకా లోపలికి వెళ్ళి చూసేసరికి అప్పటికే అతని పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది. అండ్ ఆ పడ్డ వెయిట్స్ అన్ని లేపడానికి కూడా చూసిన పర్సన్కి అంత కెపాసిటీ లేదు. అతను వెళ్ళి ఇంకొక 3-4 మెంబర్స్ని పిలిచి అవన్నీ పక్కన పెట్టేసి కట్ చేయండి పాయింట్, తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళే టైంకే ఆల్మోస్ట్ అతనికి బ్రీతింగ్ అనేది చాలా స్లో అయిపోయింది. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోయింది బాడీలో, కళ్ళన్నీ కూడా బాగా ఉబ్బిపోయినట్లుగా అయిపోయింది, హార్ట్ బీట్ అనేది డల్ అయిపోయింది. చివరికి అతనికి ఛాన్సెస్ అనేవి డాక్టర్స్ కూడా ఒక 10-15% మాత్రమే ఇచ్చున్నారు, మిగిలిన 85% మా చేతుల్లో లేదని చెప్పారు. ఇలాగా ఒక 15 days వరకు హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యి ఉన్నారు. చివరికి అతనికి బాడీ అనేది ఇంకా ఏమీ సపోర్ట్ చేయక చివరికి చాలా వరకు డాక్టర్స్ ట్రై చేశారు, చివరికి కోమా పొజిషన్లోకి వెళ్ళాడు. అంటే కర్మ సిద్ధాంతాలు ఇలా కూడా మనకి దారి చూపిస్తాయి, ఇలాంటి రిజల్ట్ కూడా ఇస్తాయి. సో తెలియకుండా చూడకుండా మనము ఇలాంటి నెగిటివిటీగా మాట్లాడి క్యారెక్టర్స్ గురించి మనము
తప్పుగా మాట్లాడితే ఆపోజిట్ పర్సన్ అనే వాళ్ళు ఓపెన్గా చెప్పుకోలేరు, ఓపెన్గా మాట్లాడలేకపోయినా, గొడవ పెట్టుకోకపోయినా లోపల వాళ్ళు పడే బాధ వాళ్ళ అంతరాత్మకు మాత్రమే తెలుస్తుంది. వాళ్ళు ఏడ్చే కన్నీళ్ళు, వాళ్ళు దిగమింగుకునే ఆ నీరు, అదంతా కూడా ఆ బాధ మనం లైవ్లో ఎక్స్ప్రెస్ చేయలేము, చెప్పలేము కూడా. యాక్చువల్లీ ఇది ప్రాక్టికల్గా మేము చూసాము. ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవారు. బట్ ఆపోజిట్ పర్సన్స్ వాళ్ళకి మనం 2 చేతులు ఎత్తి దండం పెట్టొచ్చు. ఆపోజిట్ షాప్ వాళ్ళు ఎంత డిసిప్లైన్ అంటే, పోనీ కర్మ వాళ్ళని చూసుకుంటుందిలే, వదిలేయండి దేవుడే చూసుకుంటాలని వదిలేశాడు. చివరికి షాప్ అంతా క్లోజ్ చేసుకున్నారు. వాళ్ళు షాప్ తీసేశారు అక్కడ నుంచి. అండ్ ఒక మనిషి హెల్త్ ఖరాబ్ అయిపోయి కోమాలోకి వెళ్ళిపోయారు. వీళ్ళు ఇదే షాప్ మీద ఎంత మనీని, ఎంత అయితే ఇన్కమ్ ని వాళ్ళు దాచిపెట్టుకున్నారు, అదంతా కూడా మొత్తం హాస్పిటల్స్కి వెళ్ళిపోయినాయి. సో కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడూ కూడా ఎవ్వరి గురించి కూడా మనం చూడకుండా, వినకుండా, చేయనప్పుడు, చూడనప్పుడు ఆ పర్సన్ గురించి జడ్జ్ చేయడం, ఆ పర్సన్ గురించి నెగిటివ్గా మాట్లాడడం, ఇవన్నీ చేసాము అని అనుకోండి, ఎండ్ ఆఫ్ ద డే కర్మ ఇచ్చే రిజల్ట్ అనేది మనం భరించలేము. ఎవరికైతే ఇటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉంటారో, సో కొంచెమైనా మీ మైండ్ని మీరు కరెక్ట్ చేసుకోండి. చూడకుండా, మనం వినకుండా ఎవరిని కూడా ఒక మాట అనకూడదు, దెబ్బ కొట్టకూడదు. ఎందుకంటే సొసైటీలో ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న మిస్టేక్స్ అనేది చేస్తూ ఉంటారు. ఆ తప్పులు జస్ట్ ఆ కాసేపు మనం నవ్వుకోవడానికి, ఆ కాసేపు ఒక చిన్న కన్నీటి బొట్టు రాల్చుకొని ఇంక మర్చిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు. హాయ్, దిస్ ఈజ్ అను, ఆయుర్వేద అండ్ మెంటల్ హెల్త్ ట్రైనర్. ఒకళ్ళ లైఫ్ని దెబ్బ కొట్టే విధంగా, వాళ్ళు బయటికి చెప్పుకోలేక లోపల కుమిలిపోయి ఏడ్చే అంత కఠినమైన పనులు, కఠినమైన పదాలు ఎప్పుడు కూడా యూజ్ చేయకండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే కర్మ అనేది మనకి ఇచ్చే రిజల్ట్ ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం భరించాల్సి ఉంటుంది. సో అందుకని కొంచెం మాట అనేది అదుపు పెట్టుకోండి. ఎవరికైనా ఇటువంటి నెగిటివ్ మైండ్ సెట్ ఉండి, లేదు అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇటువంటి మైండ్ సెట్ బాధపడుతుంటే ఖచ్చితంగా మీకు కౌన్సిలింగ్ అనేది ఇస్తాము. కావాల్సిన వాళ్ళు కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మన క్లినిక్లో ఆన్లైన్, ఆఫ్లైన్ 2 కూడా అవైలబుల్ ఉన్నాయండి. కాల్, బుక్ యువర్ అపాయింట్మెంట్. థ్యాంక్ యూ.